హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, సావిత్రి వయసు 22 సంవత్సరాలు. కళ్ళ నిండా ఎన్నో కలలు, పెదవులపై చిరగని చిరునవ్వు, గుండెల్లో కాబోయే భర్త మీద ఎన్నో ఆశలు ఉన్నాం. ఒక సాధారణ మధ్యతరగతి యువతి. ప్రతి ఆడపిల్లలాగానే తనకంటూ ఒక అందమైన ప్రపంచాన్ని నిర్మించుకోవాలని, తను ప్రాణంగా చూసుకునే భర్త రావాలని ఎన్నో కళ్ళు కన్నది. కానీ విధి ఆమె పాలిట శాపంగా మారింది. ఆమె తల్లిదండ్రులకు కూతురు ఆనందం కంటే అల్లుడి హోదా, ఆస్తిపాస్తులు ముఖ్యంగా కనిపించాయి. వరుడి విక్రమ్ వయసు 32 సంవత్సరాలు. సమాజంలో పేరున్న వ్యాపారవేత్త, కోట్లకు పడగలెత్తిన ఐశ్వర్యవంతుడు. బయటకెంతో హుందాగా, మర్యాదస్తుడిగా కనిపించే విక్రమ్ సంబంధం రాగానే సావిత్రి తల్లిదండ్రులు ఎగిరి గంతేశారు. ఇంత పెద్ద సంబంధం వదులుకుంటే మళ్ళీ రాదమ్మా, నువ్వు మహారాణిలా ఉంటావు అని సావిత్రికి మాయమాటలు చెప్పి ఒప్పించారు. వయసులో 10 ఏళ్ల వ్యత్యాసమున్న అతని కళ్ళల్లో ఏదో తెలియని అహంకారం కనిపిస్తున్నాం. తల్లిదండ్రుల బలవంతం ముందు సావిత్రి తలొంచక తప్పలేదు. తన కలలను మనసులోని పాతిపెట్టి పెద్దలు కుదిర్చిన పెళ్లికి సిద్ధమైంది. పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది అతిథులు, లక్షలు ఖర్చు పెట్టి చేసిన అలంకరణలు, బంగారు ఆభరణాలతో సావిత్రి నిజంగానే ఒక మహారాణిలా మెరిసిపోయింది. కానీ ఆ ఆభరణాలు ఆమెకు సంకెళ్ళలా అనిపించాయి. పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు విక్రమ్ ప్రవర్తనలో ఒక వింతైన కాఠిన్యం ఆమె గమనించింది. ఎవరైనా పలకరిస్తే బలవంతంగా నవ్వేవాడు. కానీ ఆమె వంక చూసినప్పుడు అతని కళ్ళల్లో ఎక్కడ ప్రేమ కానీ ఆప్యాయత కానీ కనిపించలేదు. కేవలం ఒక వస్తువును కొనుక్కున్నాం యజమాని కళ్ళల్లో ఉండే అధికారం మాత్రమే మెరిసింది. అప్పటికే సావిత్రి మనసులో ఏదో తెలియని భయం మొదలైంది. కానీ అంత సర్దుకుంటుందని తన్ను తాను సముదాయించుకుంది. రాత్రి 10 గంటలు దాటింది. పూలతో అలంకరించిన శోభనం గదిలోకి సావిత్రిని పంపించారు. చేతుల పాల గ్లాస్తో వణుకుతున్న కాళ్లతో గది మధ్యలో నిలబడి ఉంది సావిత్రి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. కొద్ది నిమిషాల్లోనే గత్తలుపు తెరుచుకుంది. విక్రమ్ లోపలికి వచ్చాడు. లోపలికి రాగానే తలుపు గడియ వేసి ఆమె వైపు తీక్షణంగా చూశాడు. ఆ చూపులో క్రూరత్వం ఉంది. ఏంటి అలా వణుకుతున్నావు? నా గురించి నీకు ముందే ఎవరైనా చెప్పారా అన్నాడు విక్రమ్ వ్యంగ్యంగా. లేదండి అంది సావిత్రి భయపడుతూ. క్షణాల్లో అతని ముఖం మారిపోయింది. ఎవరు నేర్పించారే నీకు ఈ నటన అంటొక్కసారిగా సావిత్రి చెంప చెల్లుమనిపించాడు. ఆ దెబ్బ తీవ్రతకు సావిత్రి చేతిలోని పాల గ్లాసు కింద పడి పగిలిపోయింది. ఆమె కూడా కింద పడిపోయింది. చెంప మండిపోతుంది. చెవుల్లో రింగుమనే శబ్దం. అసలు ఏం జరిగిందో, తనేం తప్పు చేసిందో అర్థం కాలేదు. అప్పటి వరకు కన్న కళ్ళన్నీ ఆ ఒక్క దెబ్బతో ముక్కలైపోయాయి. వద్దండి, నన్ను కొట్టొద్దు, నేను ఏం తప్పు చేశాను అంటూ ఏడుస్తూ అతని కాళ్ళ మీద పడింది సావిత్రి. కానీ ఆ యముడికి కనికరం లేదు. నా ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి నువ్వు నా బానిసవి. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. నేను చెప్పిందే చెయ్యాలి అంటూ ఆమె జుట్టు పట్టుకుని పైకి లాగాడు. చిన్న విషయానికే 100 అనుమానాలు, ప్రతి మాట కోపం. రాత్రి గడిచే కొద్దీ ఆ గదిలో ఆమె రోదనలు మాత్రమే మిగిలాయి. సాయంత్రం నుంచి అతను కొట్టిన దెబ్బలకు ఆమె ఒళ్ళు హూనమైపోయింది. కట్టుకున్న పట్టుచీర నలిగిపోయి గాయాలతో గది మూలన ముడుచుకొని పడుకుంది. సమయం అర్ధరాత్రి దాటుతుంది. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. సావిత్రి శరీరంలోని ప్రతి అణువు నొప్పితో మూలుగుతుంది. అప్పుడే ఎవరో పిలిచినట్టు అనిపించింది. భయంతో కళ్ళు తెరిచి చూసింది. విక్రమ్ మంచం మీద కూర్చుని ఉన్నాడు. అతని కళ్ళల్లో కామం, క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలా మంచం పైకి రా అంటూ ఆమె చేయి పట్టుకుని బలంగా లాగాడు. వద్దండి, దయచేసి వదిలేయండి, నా ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, నాకు ఓపిక లేదు అని బతిమలాడింది సావిత్రి. ఇప్పుడు కాపురం చేసే శక్తి ఆమెకు ఎక్కడి నుంచి వస్తుంది? శరీరం మొత్తం దెబ్బలతో నిండిపోయి ఉంది. కానీ విక్రమ్ ఆ మాటలను పట్టించుకోలేదు. ఆమెను బలవంతంగా మంచంపైకి లాగాడు. ఆమె శరీరంతో ఒక ఆటబొమ్మలా ఆడుకుంటున్నాడు. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు దారగా కారుతున్నాయి.
సరిగ్గా అప్పుడే ఆమె చెవి దగ్గరకు వంగి ఒక విషపు నాగు బుసకొట్టినట్టుగా ఇలా అన్నాడు. ఏం, నీ ప్రియుల్లా నిన్ను సుఖపెట్టలేకపోతున్నానా? ఆ మాట వినగానే సావిత్రి గుండె అయినంత పనైంది. ప్రియుడా? ఏ ప్రియుడు? అసలు ఇతను ఏమంటున్నాడు అని ఆ మనసులో భయంకరమైన గందరగోళం మొదలైంది. ఆమెకెవ్వరు లేరు, తను ఎవరిని ప్రేమించలేదు. కానీ అతని నోట ఆ మాట ఎందుకు వచ్చింది? ఆమె ఏడుస్తూనే నాకెవ్వరు లేరండి, నమ్మండి అని ఎంత మొత్తుకున్నా అతను వినే స్థితిలో లేడు. ఆమె కన్నీళ్లను చూసి అతను ద్రాక్షానందం పొందాడు. రాత్రి 2 గంటలవుతుంది. సావిత్రికి సృహ లేదు. కన్నీళ్ళెండిపోయి మంచం ఒక మూల శవంలా పడి ఉంది. విక్రమ్ కిందకు దిగి వెళ్ళి టేబుల్ మీద ఉన్న నీళ్లు తాగాడు. అప్పుడే అక్కడే ఉన్న సావిత్రి ఫోన్ వెలిగింది. విక్రమ్ నెమ్మదిగా ఆ ఫోన్ చేతులకు తీసుకున్నాడు. లాక్ తీసి ఉన్న ఆ ఫోన్లో మెసేజ్లు ఓపెన్ చేశాడు. అతని కళ్ళు ఒక పాత మెసేజ్ మీద పడ్డాయి. అది సావిత్రి ఫోన్ నుంచి వెళ్ళిన మెసేజ్ కాదు, ఆమెకెప్పుడు వచ్చిన ఒక పాత మెసేజ్. ఆ మెసేజ్లో ఇలా రాసి ఉంది, నిన్ను ప్రేమిస్తున్నాను అర్జున్. ఆ పేరు చూసిన వెంటనే విక్రమ్ కళ్ళల్లో ఒక విచిత్రమైన భావం మెరిసింది. అతని పెదవులపై నెమ్మదిగా ఒక నవ్వు వికసించింది. అది సాధారణ నవ్వు కాదు, ఒక సైకోపాత్ పెదవులపై కనిపించే భయంకరమైన నవ్వు. రేపు జరగబోయే మహాప్రళయానికి సూచిక నవ్వు. చీకటి గదిలో ఆ నవ్వు మరింత భయంకరంగా, వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది. గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. కానీ సావిత్రి గుండెల్లో మాత్రం ప్రళయం చెలరేగుతుంది. శోభనం గది ప్రతి ఆడపిల్ల తన జీవితంలో అత్యంత మధురమైనదిగా భావించే ఈ రాత్రి సావిత్రి పాల్ట ఒక భయంకరమైన పీడకలగా మారింది. ఒంటిపై ఉన్న పట్టుచీర అక్కడక్కడ చిరిగిపోయి ఉంది. విక్రమ్ కొట్టిన దెబ్బలకు శరీరమంతా కమిలిపోయి ప్రతి కదలిక నరాన్ని చూపిస్తుంది. మంచం మీద ఒక పక్కగా ముడుచుకొని పడుకున్న ఆమె కళ్ళల్లోంచి కన్నీరు ఇంకిపోయింది. భౌతికమైన నొప్పి కంటే మానసికంగా తాను అనుభవిస్తున్న క్షోభ ఆమె నిర్జీవంగా మార్చేసింది. కళ్ళు మూసుకుంటే చాలు విక్రమ్ రాక్షసత్వం కళ్ళ ముందు మేలుతుంది. ఆమెను ఒక వస్తువులా వాడుకుంటూ ఆమె వేదనను చూసి ఆనందిస్తున్నాం. ఆ సైకోపాత్ భర్త ఆలోచనలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆ దెబ్బల నొప్పితో తన కర్మను నిందించుకుంటూ ఆ మనసు మెల్లగా గతంలోకి జారుకుంది. ఆ గదిలోని చీకట్లో నుంచి ఒక అందమైన కానీ అంతకంటే బాధాకరమైన జ్ఞాపకం ఆమెను ఆవరించింది. ఆ జ్ఞాపకం పేరు అర్జున్. 3 ఏళ్ల క్రితం సావిత్రి డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్న రోజులవి. కళాశాలలో ఎప్పుడు నవ్వుతూ చలాగ్గా ఉండే సావిత్రి జీవితంలోకి ఒక నెమ్మదైన సముద్రంలా ప్రవేశించాడు అర్జున్. అర్జున్ అదే కళాశాలలో టాపర్. చదువులో ఎంత చురుకో మాటల్లో అంత నిజాయితీ. కానీ అతని నేపథ్యం మాత్రం చాలా నిరుపేద కుటుంబం. తండ్రి లేడు, తల్లి ఇళ్లలో పాచి పనులు చేసి వాడిని చదివిస్తుంది. కాలేజ్ అయిపోగానే సాయంత్రం ఒక సూపర్ మార్కెట్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ తన ఫీజులు తనే కట్టుకునేవాడు. అతని కష్టాన్ని బాధని చూసి సావిత్రి మనసు అతడి వైపు లాగబడింది. కాలేజ్ లైబ్రరీలో మొదలైన వారి పరిచయం మెల్లగా స్నేహంగా, ఆ తర్వాత గాఢమైన ప్రేమగా మారింది. అర్జున్కి సావిత్రి అంటే ప్రాణం. తన పేదరికం ఆమెకు ఎక్కడ అడ్డు వస్తుందో అని అతను ఎప్పుడు భయపడేవాడు. కానీ సావిత్రి అతనికి ధైర్యం చెప్పేది. నా కోట్లు ఉన్నవాడు వద్దు అర్జున్, నా కన్నీళ్ళు తుడిచే చేతులు ఉంటే చాలు. నీతో ఒక చిన్న గదిలో ఉన్నా నేను సంతోషంగా ఉంటాను అని చెప్పే సావిత్రి. ఆ మాటలు అర్జున్కి కొండంత అండగా నిలిచేవి. ఇద్దరు కలిసి ఎన్నో కళ్ళు కన్నారు. కాలేజ్ గ్రౌండ్లోని చెట్టు కింద కూర్చుని భవిష్యత్తు గురించి ఊహల్లో తేలిపోతూ గంటలు గడిపేవారు. అర్జున్కు మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుందని, అప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామని ఇద్దరు బాసలు చేసుకున్నారు. అదొక స్వచ్ఛమైన ప్రేమ కథ, ఏ కల్మషం లేని 2 మనసుల బంధం. కానీ విధికి వారి ప్రేమ కథను సుఖాంతం చేయటం ఇష్టం లేదేమో. సావిత్రి ఇంట్లో వారి ప్రేమ విషయం తెలిసిపోయింది. ఒకరోజు సావిత్రి బర్త్డేకి అర్జున్ ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బుతో కొన్నాం ఒక చిన్న వెండి ఉంగరం, అందులో ఉన్న ఒక చిన్న గ్రీటింగ్ కార్డు ఆమె తల్లి కంటపడ్డాయి. ఆ కార్డులో నిన్ను ప్రేమిస్తున్నాను అర్జున్ అని సావిత్రి రాసుకున్నాం. రిప్లై డ్రాఫ్ట్ కూడా దొరికిపోయింది.
ఇందులో పెద్ద భూకంపం వచ్చింది. సావిత్రి తల్లి రాధమ్మ కూతుర్ని గదిలో వేసి చితకబారింది. ఎంత కండకావరం ఆపుకుంది నీకు? వాడికేముందే, అడుక్కుతునే వెధవ. నెలకు 10,000 కూడా సంపాదించలేని వాడితో నీకు ప్రేమ కథలు ఒకటి తక్కువాయేం అని అసహించుకుంది. అమ్మా ప్లీజ్ అమ్మా, అర్జున్ చాలా మంచోడు, తను బాగా చదువుకుంటున్నాడు, మాకు కొంచెం టైం ఇవ్వు, సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటాం అని సావిత్రి తల్లి కాళ్ళ మీద పడి ఏడ్చింది. కాని రాధం మనసు కరగలేదు. ఆమెకు పరువు డబ్బు మాత్రం ముఖ్యం. చూడు సావిత్రి, మనం ఊళ్ళో తలెత్తుకొని తిరిగే కుటుంబం. ఆ అనామకుడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తే మా పరువు గంగలో కలుస్తుంది. వాడు నీకు ఏ రకంగానూ సరిపోడు. రేపు ఉదయం కల్లా వాణ్ణి మర్చిపో, లేదంటే ఇంట్లో నా శవం చూస్తావు అని విషం డబ్బా చేతిలోకి తీసుకుని బెదిరించింది. తల్లిదండ్రుల ఎమోషనల్ బ్లాక్మెయిల్ ముందు సావిత్రి ప్రేమ ఓడిపోయింది. తన వల్ల తల్లిదండ్రులు చనిపోతారేమో అన్న భయంతో గుండెను రాయి చేసుకుని అర్జున్ని దూరం పెట్టింది. ఆఖరిసారిగా అర్జున్తో మాట్లాడినప్పుడు, నన్ను క్షమించు అర్జున్, నా వాళ్ళని ఎదిరించి రాలేను అని ఫోన్ కట్ చేసింది. అప్పటినుంచి అతని నెంబర్ బ్లాక్ చేసింది. కానీ మనసులో మాత్రం అతని జ్ఞాపకాలను పదలంగా దాచుకుంది. ఆ బలవంతపు త్యాగమే ఆమెను విక్రమ్ పక్కన ఈ నరకంలోకి నెట్టింది. జ్ఞాపకాల సుడిగుండం నుంచి ఒకసారిగా వాస్తవంలోకి పడిపోయిన సావిత్రి భుజం మీద ఒక వేడి శ్వాస తగలడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. చీకట్లో విక్రమ్ ముఖం స్పష్టంగా లేదు, కానీ అతని కళ్ళలోని క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తుంది. వణుకుతున్న ఆమె శరీరం పైకి అతను పాములా పాకుతూ వచ్చాడు. ఆమె ప్రతిఘటించే శక్తి లేక శవంలా పడి ఉంది. సరిగ్గా అప్పుడే ఆ మెడ దగ్గరగా వంగి చాలా నెమ్మదిగా ఒక ఐస్ ముక్క లాంటి చల్లటి స్వరంతో ఇలా గుసగుసలాడడం, ఏం నీ ప్రియుల్లా సుఖపెట్టలేకపోతున్నానా? ఆ మాట వినగానే సావిత్రి శరీరంలో రక్తం గడ్డకట్టుకపోయింది. గుండె లబ్డబ్బని కొట్టుకోవడం ఒక క్షణం పాటు ఆగిపోయింది. శ్వాస ఆడలేదు. కళ్ళు భయంతో విప్పార్చుకున్నాయి. తను విన్నది నిజమేనా? తన చెవులు తన్ను మోసం చేస్తున్నాయా? ఏమంటున్నారు అని వణికిపోతూ అడిగింది. విక్రమ్ పెదవులపై ఆ పైశాచిక నవ్వు అలాగే ఉంది. అదే నీ అర్జున్ కాలేజ్ రోజుల్లో ఆ చెట్టు కింద కూర్చొని కలలు కన్నారు కదా, మరి ఆ అర్జున్ లాగా నేను నిన్ను మహారాణిలా చూసుకోలేకపోతున్నానా అని అడుగుతున్నాను అన్నాడు మరింత వ్యంగ్యంగా. సావిత్రికి కింద భూమి కదులుతున్నట్లు అనిపించింది. అర్జున్ గురించి ఇతనికి ఎలా తెలుసు? తన తల్లిదండ్రులు చెప్పారా? లేదు, వాళ్ళు తమ పరువు తీసుకునే పని ఎప్పటికీ చేయరు. మరి తనకి ఎలా తెలిసింది? అసలు తన అర్జున్ని ప్రేమించిన విషయం ఆ చిన్న చిన్న సంభాషణలు ఇతనికి ఎలా తెలుసు? అంటే ఇతను ఉద్దేశపూర్వకంగానే తను పెళ్లి చేసుకున్నాడాం, తన్ని హింసించటానికే ఈ నాటకం ఆడాడాం. వందల ప్రశ్నలు ఒకేసారి ఆ బుర్రను తొలిచేస్తున్నాయి. సమాధానం దొరకని ఆ భయంతో గజగజ వణుకుతూ అలా సుధా కోల్పోయింది సావిత్రి. విక్రమ్ ఆమెను అలాగే వదిలేసి తన బట్టలు సరిచేసుకొని సోఫాలో పడుకున్నాడు. గడియారం టిక్ టిక్ మని శబ్దం చేస్తుంది. సమయం తెల్లవారుజామున 4:30 అవుతుంది. బయట ఇంకా చీకటిగానే ఉంది. కానీ ఆకాశం అంచుల్లో కొద్దిగా బూడిద రంగు అలుముకుంటుంది. గదిలో వాతావరణం భయంకరమైన నిశ్శబ్దంతో నిండి ఉంది. స్పృహ తప్పి పడి ఉన్న సావిత్రి చెంపలపై కన్నీటి చారలు అలాగే ఎండిపోయి ఉన్నాయి. సోఫాలో పడుకున్న విక్రమ్ కళ్ళు మూసుకుని ఉన్న అతని ముఖంలో ఏదో తెలియని రాక్షసానందం తాండవిస్తుంది. సరిగ్గా అప్పుడే బజ్ బజ్ టేబుల్ మీద ఉన్న సావిత్రి ఫోన్ వైబ్రేట్ అవ్వడం మొదలైంది. ఆ శబ్దానికి గదిలో నిశ్శబ్దం బద్దలైంది. ఒకసారి 2 సార్లు ఆగకుండా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. విక్రమ్ కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. చీకట్లో అతని కళ్ళు పిల్లి కళ్ళలా మెరుస్తున్నాయి. మెల్లగా లేచి టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. ఫోన్ స్క్రీన్ మీద వెలుగుతున్న పేరును చూశాడు. స్క్రీన్ మీద అర్జున్ కాలింగ్ అని కనిపిస్తుంది. సావిత్రి ఎప్పుడో బ్లాక్ చేసిన నెంబర్ నుంచి ఇప్పుడు కాల్ రావటం ఏంటి? అది ఈ తెల్లవారుజామున. విక్రమ్ కళ్ళల్లో ఆశ్చర్యం లేదు, బదులుగా ఒక విపరీతమైన ఆనందం కనిపించింది. తన వేట కోసం ఎదురు చూస్తున్న పులికి ఎర దొరికినట్టుగా ఉందా నవ్వు. తన భార్య పక్కన స్పృహ లేకుండా పడి ఉండగా ఆమె ప్రియుడి నుంచి వచ్చిన ఆ కాల్ను చూస్తూ నెమ్మదిగా ఫోన్ను చేతిలోకి తీసుకున్నాడు విక్రమ్.
గ్రీన్ బటన్ పైకి స్విచ్ చేసి కాల్ ఆన్సర్ చేశాడు. ఫోన్ని చెవి దగ్గర పెట్టుకుని ఒక మాట కూడా మాట్లాడకుండా అవతల నుంచి వచ్చే వాయిస్ కోసం నిశ్శబ్దంగా ఎదురుచూస్తూ నిలబడ్డాడు. తెల్లవారుజామున 4:30. గదిలో భయంకరమైన నిశ్శబ్దం. ఫోన్లో అవతల వైపు నుండి అర్జున్ వాయిస్. హలో సావిత్రి, నేను అర్జున్ని మాట్లాడుతున్నాను. ఒక్కసారి మాట్లాడవు. ఫోన్ పట్టుకున్న విక్రమ్ పెదవులపై ఓ క్రూరమైన చిరునవ్వు వికసించింది. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సావిత్రి ప్రియుడి గొంతు వింటుంటే అతనిలోని అహంకారం, శాడిజం మరింత రగులుకున్నాయి. కొద్ది క్షణాల పాటు ఆ మౌనాన్ని ఆస్వాదించిన విక్రమ్ ఏం మాట్లాడకుండానే కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అక్కడ వేలాది మైళ్ళ దూరంలో తన ప్రేమ కోసం అహర్నిశలు శ్రమించి ఒక ఉన్నత స్థాయికి చేరుకున్న అర్జున్కి ఆ ఫోన్ కట్టయిన విధానం ఏదో అపశకునాన్ని సూచించింది. సావిత్రి నెంబర్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది, ఎందుకు మాట్లాడలేదు అన్న ప్రశ్నలు అతని మనసును తొలిచేశాయి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 3 ఏళ్ల క్రితం సావిత్రి తల్లి చేతిలో అవమానించబడి తన పేదరికాన్ని తలుచుకొని కన్నీరు కార్చిన ఆ పాత అర్జున్ ఇప్పుడు లేడు. సావిత్రి దూరమైన ఆ క్షణమే అతను ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రేమను గెలిపించుకోవాలంటే తను సాధించాల్సింది డబ్బు కాదు, అధికారం అని తెలుసుకున్నాడు. రాత్రింబవళ్లు కష్టపడి చదివాడు. ప్రభుత్వ స్కాలర్షిప్ సాధించి పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాడు. అక్కడే ఉంటూ సివిల్స్కి ప్రిపేర్ అయ్యాడు. అతని కష్టానికి ఫలితం దక్కింది. యూపీఎస్సీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో టాపర్గా నిలిచి ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారిగా తన సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చాడు. విమానం దిగిన వెంటనే అతని మనసులో మెదిలిన ఒకే ఒక్క రూపం సావిత్రి. ఇప్పుడు తన దగ్గర హోదా ఉంది, అధికారం ఉంది. సావిత్రి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి దర్జాగా ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని అడిగే సత్తా ఉంది. అదే ఆశతో తన పాత స్నేహితులను సంప్రదించాడు అర్జున్. కానీ వాళ్ళు చెప్పిన నిజం విన్నాక అతని గుండె ముక్కలైపోయింది. అర్జున్ సావిత్రికి వారం క్రితమే పెళ్ళైపోయిందిరా. నగరంలోనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ విక్రమ్తో ఆమె వివాహం చాలా వైభవంగా జరిగింది. ఆమె ఇప్పుడు కోట్లకు మహారాణి. ఈ మాటలు అర్జున్ చెవుల్లో సీసం కరిగించి పోసినట్టు అనిపించాయి. తను ఎవరి కోసమైతే ఈ 3 ఏళ్లు నిద్ర లేకుండా కష్టపడ్డాడో ఆ గమ్యమే ఇప్పుడు వేరొకరి సొంతమైంది. అతని మనసు వికలమైంది. ఒకానొక దశలో విక్రమ్ దగ్గరకు వెళ్ళి సావిత్రిని తనతో పంపించేయమని అడగాలనిపించింది. కానీ వెంటనే అతనిలోని బాధ్యతాయుతమైన మనిషి మేలుకున్నాడు. లేదు, ఆమె ఇప్పుడు వేరొకరి భార్య. బహుశా నా పాత పరిస్థితులు చూసి ఆమె తల్లిదండ్రులు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ జీవితంలో ప్రవేశిస్తే ఆమె కాపురంలో చిచ్చు పెట్టిన వాడినవుతాను. నా ప్రేమ నిజమైందైతే ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. నేనిక ఎప్పటికీ ఆమెకి ఎదురుపడకూడదు. గుండెను రాయి చేసుకుని సావిత్రిని శాశ్వతంగా మర్చిపోయి తన కొత్త పోస్టింగ్ బాధల్లో మునిగిపోవాలని అర్జున్ నిర్ణయించుకున్నాడు. కానీ వీధి తలరాత మరోలా ఉంది. కొద్ది రోజులు గడిచాయి. అర్జున్ అదే నగరానికి జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాడు. మరోవైపు విక్రమ్ ఇంట్లో సావిత్రి జీవితం ప్రతిరోజు ఒక నరకంలా మారుతుంది. రాత్రైతే విక్రమ్ రాక్షసత్వం, పగలైతే ఆ దెబ్బలు ఎవరి కనిపించకుండా దాచుకోవలసిన దీనస్థితి. బయటి ప్రపంచానికి మాత్రం విక్రమ్ ఒక ఆదర్శ భర్త. తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకుని ఉత్తముడిగా సమాజంలో నటిస్తుంటాడు. ఆదివారం ఉదయం నగరంలోని అత్యంత ప్రసిద్ధమైన గుళ్ళో ఒక ప్రత్యేక పూజకు విక్రమ్ సావిత్రిని తీసుకుని వెళ్ళాడు. సావిత్రి ఒంటి నిండా ఖరీదైన పట్టుచీర, మెల్లో బంగారు ఆభరణాలు ఉన్నాయి. కానీ ఆ ముఖం మీద ఉన్న దెబ్బలను దాచడానికి మందంగా మేకప్ వేశారు. ఆమె కళ్ళల్లో ఒకప్పటి ఆ మెరుపు లేదు. ఒక సజీవ శవంలా విక్రమ్ వెనకే నడుస్తుంది. సరిగ్గా అదే సమయానికి కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్ హోదాలో అర్జున్ కూడా అదే గుడికి వచ్చాడు. పోలీసులు అతనికి సెల్యూట్ చేస్తూ దారిస్తున్నారు. పూజ పూర్తయ్యాక విక్రమ్ కొంతమంది రాజకీయ నాయకులతో మాట్లాడుతూ కొద్దిగా పక్కకు వెళ్ళాడు. సావిత్రి గుడిమెట్ల మీద నిలబడి శూన్యంలోకి చూస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. దేవుడా,
ఈ నరకం నుంచి నాకు విముక్తి లేదా అని ఆ మనసు రోధిస్తుంది. ఆ కన్నీటి చెమ్మకు ఆమె కంటి మీద రాసిన మేకప్ కొద్దిగా కరిగిపోయింది. గుడి ప్రదక్షిణలు ముగించుకొని వస్తున్నాం అర్జున్ కళ్ళు అనుకోకుండా మెట్ల మీద నిలబడి ఉన్న సావిత్రి మీద పడ్డాయి. ఆ రూపం చూడగానే అతని అడుగులు ఆగిపోయాయి. గుండె వేగం పెరిగింది. సావిత్రి అని అతని పెదవులు నిశ్శబ్దంగా పలికాయి. వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని అతని మెదడు చెప్తుంది. కానీ ఆమెను అలా నిలబడి చూస్తుంటే అతని మనసు ఆ మాట వినలేదు. ఆమె చాలా మారిపోయింది. ముఖంలో ఏదో తెలియని భయం, దిగులు కొట్టు తెచ్చినట్టు కనిపిస్తున్నాయి. అప్రయత్నంగానే అతని అడుగులు ఆమె వైపు పడ్డాయి. సరిగ్గా అర్జున్ ఆమె కొద్ది దూరంలో నిలబడేసరికి సావిత్రి పూజ సామాగ్రి ఉన్న పళ్ళెం పట్టుకోలేక కింద జార విడిచింది. అది కింద పడి శబ్దం చేయటంతో ఉలిక్కిపడి కిందకు వంగింది. ఆమెకు సహాయం చేయడానికి అర్జున్ కూడా వంగాడు. ఇద్దరి చేతులు ఒక్కసారిగా తాకాయి. ఆ స్పర్శకు కరెంట్ షాక్ కొట్టినట్టు ఇద్దరు ఒకేసారి తలెత్తి చూస్తున్నారు. ఆ స్పర్శకు కరెంటు షాక్ కొట్టినట్టు ఇద్దరు ఒకేసారి తలెత్తి చూసుకున్నారు. అర్జున్, సావిత్రి గొంతులో ఆశ్చర్యం, సంతోషం, తీవ్రమైన భయం ఒకేసారి పలికాయి. సావిత్రి అన్నాడు అర్జున్ ఆమె కళ్ళలోకి చూస్తూ. కానీ అర్జున్ చూపు ఆమె కళ్ళ దగ్గర ఆగిపోలేదు. ఆమె ఏడవటంతో కరిగిపోయిన మేకప్ కింద ఉన్న భయంకరమైన నిజం అతనికి స్పష్టంగా కనిపించింది. ఆమె ఎడమ చెంప మీద ఉన్న పెద్ద నల్లటి దెబ్బ, మెడ మీద ఉన్న గాయాల గుర్తులు అవి ఏదో ప్రమాదం వల్ల జరిగినవి కావు. అవి ఒక మృగం చేసిన దాడి గుర్తులని అతనికి అర్థం కావటానికి ఒక్క క్షణం కూడా పట్టలేదు. ఏంటి సావిత్రి ఇది? నీ మొహం మీద ఈ దెబ్బలేంటి? ఎవరే నిన్ను? అర్జున్ గొంతులో ఆందోళన రగులుకుంది. సావిత్రి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందని తను అనుకున్నదంతా అబద్ధమా? ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిన కలయిక, లేక ఆమెను రక్షించమని విధి తనను ఇక్కడికి తీసుకువచ్చిందా? అతని ఆలోచనలు సుడిగుండాల్లో తిరుగుతున్నాయి. సావిత్రికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తన ప్రాణంగా ప్రేమించినవాడు తన ముందు నిలబడి ఉన్నాడు. తన కన్నీళ్లు తుడిచే చేతులు ఆమె కనిపిస్తున్నాయి. కానీ ఆమె నోరు విప్పితే విక్రమ్ అతన్ని కూడా వదలడు అన్న భయం ఆమెను ఆపేసింది. నన్ను వదిలే అర్జున్, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ వెనక్కి తగ్గింది సావిత్రి. ఎక్కడికి వెళ్ళాలి సావిత్రి? ఈ దెబ్బలకు కారణం ఎవరో చెప్పు. నేనిప్పుడు నిస్సహాయాన్ని కాదు. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని. నీకు ఏ కష్టం వచ్చినా అంటూ అర్జున్ ఆ భుజం పట్టుకుపోయాడు. సరిగ్గా అప్పుడే వెనక నుంచి ఒక పిడుగులాంటి గొంతు వినిపించింది. ఆ చేతులతీ కలెక్టర్ గారు, అది నా భార్య. అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ విక్రమ్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముఖంలో నరాలన్నీ ఉబ్బి కోపంతో ఊగిపోతున్నాయి. విక్రమ్కి అర్జున్ ఎవరన్నది ముందు తెలుసు. తన భార్య ఫోన్లో మెసేజ్ చూసిన ఆ క్షణమే విక్రమ్ తన మనసులతో అర్జున్ జాతకం మొత్తం లాగించాడు. తను గుప్పెట్లో పెట్టుకున్న తన పంజరపు చిలక్ కోసం ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ రావటం అతనిలోని రాక్షసుడికి సవాల్ విసినట్లు అనిపించింది. అర్జున్ కూడా పరిస్థితి అర్థమైపోయింది. సావిత్రి ఒంటిపై ఉన్న దెబ్బల కారణం తన ముందు నిలబడి ఉన్న ఈ కరుడు గట్టిన మృగమే అని. అర్జున్ కళ్ళల్లో ఒక నిజాయితీగల అధికారికి ఉండే ధైర్యం, తన ప్రేమని హింసిస్తున్న వాడిపై ఉన్న విపరీతమైన ఆవేశం కట్టలు తెంచుకున్నాయి. ఇద్దరు మగవాళ్ళు ఒకరి కళ్ళల్లోకొకరు తీక్షణంగా చూసుకుంటున్నారు. విక్రమ్ చూపుల్లో సైకోపాత్ లాంటి అహంకారం, నెత్తురు తాగాలనే కసి కనిపిస్తూ ఉంటే, అర్జున్ చూపుల్లో ఈ రాక్షసుని అంతం చేసి సావిత్రిని కాపాడుకోవాలని రక్తం ఉడుకుతుంది. వారిద్దరి మధ్య సావిత్రి నిలబడి ఉంది. ఒకవైపు తను ప్రాణంగా ప్రేమించే, ఇప్పుడు ఒక శక్తివంతమైన అధికారిగా తన ముందు నిలబడిన అర్జున్. ఆమెకు ప్రేమ, భద్రత. మరోవైపు తను క్షణక్షణం నరకం చూపిస్తూ పరోక్షంగా అర్జున్ ప్రాణాలకు కూడా ముప్పుగా మారగల విక్రమ్. ఆమెకు మృత్యువు లాంటి భయం. గుడి గంటలు పెద్దగా మోగుతున్నాయి. ఆ ఇద్దరి కళ్ళలో రగులుతున్న అగ్నిపర్వతాలు బద్దలవటానికి కేవలం ఒకే ఒక క్షణం దూరంలో ఉన్నాయి. గుడి మెట్లపై వాతావరణం నిశ్శబ్దంగా కానీ ప్రాణాపాయకరంగా ఉంది. ఒకవైపు జాయింట్ కలెక్టర్ హోదాలో అర్జున్, మరోవైపు సావిత్రి భర్త.
కోట్లకు పడగలెత్తిన వ్యాపారవేత్త విక్రమ్. ఇద్దరి కళ్ళల్లో మండుతున్న అగ్నిగుండాలు. మధ్యలో గజగజ వణుకుతూ సావిత్రి. అర్జున్ కోపంతో ముందు కడుగు వేయబోతూ ఉండగా విక్రమ్ తన ముఖంపైకి ఓ కపటమైన చిరునవ్వును తెచ్చుకున్నాడు. చుట్టూ జనమున్నారు, రాజకీయ నాయకులున్నారు. తన పరువు ఎక్కడ పోతుందో అన్న భయం అర్జున్ మీద ఉన్న కసిని పైకి కనిపించకుండా చేసింది. ఏంటి కలెక్టర్ గారు, నా భార్య కాలు జారి పడిపోబోతూ ఉంటే పట్టుకున్నందుకు థ్యాంక్స్. పద సావిత్రి, నీకు నీరసంగా ఉన్నట్టుంది, ఇంటికి వెళ్దాం అంటూ సావిత్రి చెయ్యి పట్టుకున్నాడు విక్రమ్. పైకది ఎంతో ప్రేమగా పట్టుకున్నట్లు కనిపిస్తున్నాం. అతని వేళ్ళు ఆమె మణికట్టును ఇనుప కత్తెర్లా నొక్కేస్తున్నాయి. నొప్పికి సావిత్రి కలలో నీళ్లు తిరిగినా నోరు విప్పే సాహసం చేయలేకపోయింది. అర్జున్ నిస్సహాయంగా ఉండిపోయాడు. చట్ట ప్రకారం ఆమె అతని భార్య. ఆమె స్వయంగా ఫిర్యాదు చేసి తప్ప తనేమి చేయలేడు. సావిత్రి కళ్ళలోని ఆ దీనత్వం అర్జున్ గుండెను కోసేస్తుంది. విక్రమ్ ఆమెను లాక్కెళ్తూ కారు ఎక్కించాడు. ఆ కారు అక్కడి నుంచి దూసుకుపోతున్నంతసేపు అర్జున్ కళ్ళు ఆ కారు వైపే స్థిరంగా ఆగిపోయాయి. నిన్ను వదలను విక్రమ్, సావిత్రిని ఈ నరకం నుంచి బయటకు తెచ్చే బాధ నాది అని మనసులోని శపథం చేసుకున్నాడు అర్జున్. విక్రమ్ దౌర్జన్యం భౌతికమైందే. ఆ ఇంట్లో సావిత్రి ఎదుర్కొన్న మరో నరకం మానసికమైంది. ఆ నరకానికి పేరు సులోచన, విక్రమ్ కన్నతల్లి. సులోచన బయటి ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన మహిళ. ఎప్పుడు ఖరీదైన కంచిపట్టు చీరలు, ఒంటి నిండా వజ్రాల నగలు, పెదవులపై చెరగని మందహాసంతో హై సొసైటీ పార్టీలలో, క్లబ్బులలో ఆమెదే ప్రత్యేక స్థానం. విక్రమ్ అహంకారం, క్రూరత్వం ఇవన్నీ సులోచన నరాల నుంచి పుట్టుకొచ్చినవే. విక్రమ్ ఇంట్లో లేని సమయంలో సావిత్రికి ఆ పెద్ద భవనం ఒక కారాగారంలా, సులోచన ఒక జైలర్గా మారుతుంది. భౌతికంగా కొట్టడం సులోచనకి ఇష్టం ఉండదు. కానీ ఆమె నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక పదునైన కత్తిలా సావిత్రి ఆత్మను కోసేస్తుంది. పెళ్ళైన మరుసటి రోజు నుంచే సులోచన తన అసలు రంగు బయటపెట్టింది. సావిత్రి మధ్యరాతి కుటుంబం నుంచి రావటం, తన కొడుకు అంత స్థాయి లేకపోవటం సులోచనకే మాత్రం ఇష్టం లేదు. కేవలం సావిత్రి అందాన్ని చూసి తన కొడుకు పట్టుబడ్డం వల్లే ఆమె పెళ్లికి ఒప్పుకుంది. ఆ అక్కసును ప్రతి క్షణం సావిత్రిపై తీర్చుకుంటూనే ఉంటుంది. ఆ రోజు సోమవారం ఉదయం 9 గంటలు. విక్రమ్ ఆఫీస్కు వెళ్ళిపోయాడు. ఇంట్లో పని వాళ్ళంతా తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. సావిత్రి వంటగదిలో అత్తగారి కోసం కాఫీ కలుపుతుంది. రాత్రి విక్రమ్ కొట్టిన దెబ్బలకు ఆమె కుడిచేయి ఇంకా వణుకుతూనే ఉంది. నెమ్మదిగా కాఫీ కప్పు తీసుకొని వెళ్ళి హాల్లో సోఫాలో కూర్చుని మ్యాగజైన్ చదువుతున్న సులోచన ముందున టేబుల్పై పెట్టింది. సులోచన కప్పును చేతిలోకి తీసుకొని ఒక సిప్ చేసి ముఖం చిట్లించింది. ఏంటే ఇది, కాఫీనా లేక మురుగునీళ్ళా అంటూ ఆ వేడి కాఫీని సావిత్రి పాదాల ముందు నేలపై పోసేసింది. సావిత్రి ఉలిక్కిపడి వెనక్కి తగ్గింది. నీకెన్నిసార్లు చెప్పాలే దరిద్రపు గొట్టుదానా, ఇవి మీరు తాగే రోడ్డు పక్కన బండి కొట్టు కాఫీలు కావు. నా ఇల్లిది, నా స్థాయికి తగ్గట్టు పనులు చేయడం చేతకాకపోతే ఎందుకు వచ్చావే ఇంటికి అని గద్దించింది సులోచన. క్షమించండి అత్తయ్య, నీ మళ్ళీ చేసి తీసుకువస్తాను వణుకుతున్న గొంతు అంది సావిత్రి. సులోచన లేచి నిలబడి సావిత్రి దగ్గరకు వచ్చి ఏహంగా చూస్తూ, నువ్వు మా అబ్బాయికి ఏ రకంగానూ తగవే, నీ ముఖం చూడు ఎలా పాలిపోయి ఉందో, నీకు ఖరీదైన బట్టలు వేసినాం, ఆ మధ్యరగతి బుద్ధి పోనించుకోవు. మా విక్రమ్ కోసం కోట్లు కుమ్మరించే సంబంధాలు ఎన్నో వచ్చాయి, కానీ నీ మాయలో పడి నిన్ను చేసుకున్నాడు. అసలు నీ తల్లిదండ్రులు ఎలాంటి మనుషులేం, కూతుర్ని అమ్మి మా సొమ్ముతో బతుకుదామని వాళ్ళ ప్లానా? తల్లిదండ్రులను అనేసరికి సావిత్రి గుండె కలుక్కుమంది. కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది. దయచేసి మా అమ్మ నాన్నలు ఏమనకండి అత్తయ్య, వాళ్ళకు అలాంటి ఉద్దేశం లేదు అని ఏడుస్తూ బతిమలాడింది. నోర్మి అని అరిచింది సులోచన. పని మనుషులను చూసి నేర్చుకో ఎలా బతకాలో, ఇక ముందు నా కంటికి కనిపించకు, వెళ్ళు, వెళ్ళి ఆ గదిలో 7 వంటి కసిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సావిత్రి ఆ నేల మీద పడ్డ కాఫీ మరకలను తుడుస్తూ తన కర్మాన్ని నిందించుకుంటూ నిశ్శబ్దంగా రోధించింది. అత్తగారు అన్న మాటలు ఆమె శరీరానికి కాదు, ఆత్మకు గాయాలు చేస్తున్నాయి. ప్రతిరోజు ప్రతి క్షణం
నువ్వు మాకు తగవు, నువ్వొక బానిసవి అని గుర్తు చేస్తూ ఆమె ఆత్మామానాన్ని పాతాళానికి తొక్కేస్తుంది ఆ రాక్షసి. మధ్యాహ్నం 12 గంటలు. గదిలో కిటికీ దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తుంది సావిత్రి. అప్పుడే ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద అమ్మ అని కనిపిస్తుంది. సావిత్రి గుండె బరువెక్కింది. తన తల్లి రాధమ్మ బలవంతం వల్లే తన ఈ నరకంలో అడుగుపెట్టింది. అర్జున్ని కాదని కోట్ల ఆస్తిని చూసి గుడ్డిగా తన కూతుర్ని ఈ రాక్షసుల చేతిలో పెట్టింది తన తల్లే. కానిప్పుడు ఆ నిజం తల్లికి చెబితే ఆమె తట్టుకోగలదా? గుండె ఆగి చనిపోదా? ఈ ఆలోచన సావిత్రిని ఒక ద్వంద్వ ఘర్షణలోకి నెట్టింది. కళ్ళు తుడుచుకొని గొంతును సరిచేసుకొని ముఖంలో లేని ఆనందాన్ని గొంతులో తెచ్చిపెట్టుకుంటూ ఫోన్ ఆన్సర్ చేసింది. హలో అమ్మా, ఎలా ఉన్నావి సావిత్రి? ఏంటి నిన్నటి నుంచి ఫోన్ చేస్తే తీయటం లేదు? అల్లుడుగారు ఎలా ఉన్నారు? అంత కులాసనేనా? అవతల నుంచి ఆతృతగా అడిగింది రాధమ్మ. ఆ మాటలు వింటూ ఉంటే సావిత్రికి గట్టిగా ఏడ్చాలనిపించింది. అమ్మా, నీ అల్లుడు ఒక రాక్షసుడే. రోజు రాత్రి నన్ను కొడుతున్నాడు. ఇక నేను బతుకున్నది ఒక కారాగారంలో అని అరచి చెప్పాలనిపించింది. కాని కన్నీళ్లను బలవంతంగా దిగమింగుకుంది. నేను చాలా బాగున్నానమ్మా. ఇక్కడంతా బాగుంది. ఆయన నన్ను మహారాణిలా చూసుకున్నారు అంది వణుకుతున్న గొంతు, మాట తడబడకుండా జాగ్రత్త పడుతూ. అదే కదే నేను చెప్పింది. కోటీశ్వర్ల ఇల్లు కష్టపడకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు. ఆ రోజేమో ఆ అర్జున్ గాడి కోసం ఏడ్చావు. ఇప్పుడు చూడు నీ బతుకెంత మారిపోయిందో. అదృష్టం అంటే నీదేనే అంటూ గర్వంగా చెబుతుంది రాధమ్మ. ఆ అర్జున్ అన్న పేరు వినగానే సావిత్రి కళ్ళల్లోంచి కన్నీళ్లు దారగా కారాయి. ఉదయం గుళ్ళో చూసిన అర్జున్ మొహం ఆమె గుర్తొచ్చింది. తన మీద ఎంత ప్రేమ, ఎంత ఆందోళన చూపించాడు. అతన్ని కాదని తాను ఎంత పెద్ద తప్పు చేసింది. సరే అమ్మా, నాకు కొంచెం పని ఉంది, తర్వాత చేస్తాను అని హడావిడిగా ఫోన్ కట్ చేసి పక్కన పడేసి మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. కన్నతల్లికి తన బాధ చెప్పుకోలేని దుస్థితి. గుండె నిండా బాధ ఉన్నా పైకి నవ్వుతూ నటించవలసిన కర్మ. ఈ నరకం నుంచి తనకు విముక్తి ఎప్పుడో దేవుడికే తెలియాలి. అదే రోజు రాత్రి సమయం 11 దాటుతుంది. విక్రమ్ తన స్టడీ రూంలో కూర్చొని ఏదో ఫైల్ చూసుకుంటున్నాడు. చేతుల ఖరీదైన స్కాచ్ గ్లాస్ ఉంది. అతని మెదల్లో ఇంకా ఉదయం గుళ్ళో జరిగిన సంఘటనే మెదులుతుంది. అర్జున్ సావిత్రిని పట్టుకున్న విధానం, వారిద్దరి మధ్య ఉన్న బంధం అతన్ని రగిలిపోయేలా చేస్తున్నాయి. తన పంజరంలో ఉన్న పక్షి వేరొకరి వైపు చూస్తుందంటే విక్రమ్లోని శాడిజం రెట్టింపు అవుతుంది. అప్పుడే గత్తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. సులోచన లోపలికి వచ్చింది. ఆ ముఖంలో ఒక విచిత్రమైన క్రూరమైన నవ్వు ఉంది. విక్రమ్ ఆమెను చూసి ఫైల్స్ పక్కన పెట్టి, ఏంటి మామ్, ఇంత రాత్రిపూట వచ్చావు? ఏమైనా కావాలా అని అడిగాడు. సులోచన నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి విక్రమ్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆమె కళ్ళల్లో ఒక భయంకరమైన కుట్ర కదలాడుతుంది. విక్రమ్, మనం ఆ పిల్ల సావిత్రి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి అంది గంభీరంగా. విక్రమ్కు అర్థం కాలేదు. సావిత్రి గురించా? ఏమైంది? మళ్ళీ ఇంట్లో ఏమైనా పని తప్పు చేసిందా? చెబితే ఈరోజు వాపులు తగ్గేలా కాదు, ప్రాణాలు పోయేలా కొడతాను దాన్ని అన్నాడు కోపంగా. సులోచన చిన్నగా నవ్వింది. నీకెప్పుడు కోపమేరా నాన్న? బుర్రతో ఆలోచించు. పనులు తప్పు చేస్తే నేను చూసుకుంటాను. కానీ ఆ పిల్ల గతం, అది చాలా ప్రమాదకరమైంది. నీకు తెలియని విషయం ఒకటి నేనీరోజు కనుక్కున్నానంది. విక్రమ్ ముఖం సీరియస్గా మారింది. గ్లాస్ టేబుల్ మీద పెట్టి ముందుకు వంగాడు. గతమా అంటే అర్జున్ గాడి గురించేనా? అది నాకు తెలుసు మామ్. వారిద్దరు కాలేజ్లో లవ్ చేసుకున్నారని నాకు ముందే తెలుసు. అందుకే కదా దాన్ని తెచ్చి ఇక్కడ బానిసను చేశాను అన్నాడు విక్రమ్. సులోచన తల అడ్డంగా ఊపింది. ఆమె పెదవులపై నవ్వు మరింత క్రూరంగా మారింది. కలెక్టర్ అర్జున్ గురించి నాకు తెలుసురా, కానీ నేను చెబుతున్నది వాడి గురించి కాదు. ఆ పిల్ల దాచిన మరో భయంకరమైన నిజం గురించి. అది తెలిస్తే నువ్వు ఇలా ప్రశాంతంగా కూర్చోవు. ఆ పిల్ల కేవలం ఒక సామాన్య మధ్యతరగతి పిల్ల కాదు విక్రమ్. ఆమె నిన్ను, మన కుటుంబాన్ని నాశనం చేయడానికి మన ఇంట్లోనే ఉన్న ఒక అంటూ మధ్యలో ఆగిపోయింది సులోచన. విక్రమ్ గుండె ఒకసారిగా జారిపోయింది.
ఏంటి మామ్ నువ్వు చెప్పేది? సావిత్రి గురించి నీకు ఏం తెలుసు? ఏం దాచింతను అని ఆతృతగా అడిగాడు. సులోచన సోఫాలోంచి లేచి నిలబడింది. కిటికీ వైపు చూస్తూ చీకట్లో తన కొడుకు వైపు తిరిగి ఒక మాట చెప్పింది. ఆ మాట వినగానే విక్రమ్ చేతిలో ఉన్న స్కాచ్ గ్లాస్ కింద పడి ముక్కలైపోయింది. విక్రమ్ ముఖంలో అప్పటిదాకా ఉన్న కోపం పోయి అంతుచిక్కని ఆశ్చర్యం, భయం ఆవహించాయి. బయట ఉరుములతో కూడిన వర్షం భయంకరంగా కురుస్తుంది. ఆకాశం బద్దలైనట్లుగా వినిపిస్తున్న ఉరుముల శబ్దం కంటే విక్రమ్ మనసులో రేగుతున్న ప్రళయం చాలా ప్రమాదకరమైంది. సులోచన చెప్పిన ఆ రహస్యమేంటో పూర్తిగా విన్న తర్వాత విక్రమ్ కళ్ళల్లో నెత్తురు పొంగింది. అప్పటికే రాత్రి 1 గంట దాటింది. సావిత్రి తన గదిలో ఒంటరిగా భయంతో ముడుచుకుని పడుకుంది. ఉదయం గుళ్ళో జరిగిన సంఘటన, అర్జున్ని కలవటం, విక్రమ్ కళ్ళల్లో చూసిన కోపం, ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఆమెకు వెన్నులో వణుకు పుడుతుంది. ఈరోజు రాత్రి తన ప్రాణాలు దక్కుతాయో లేదో అన్న భయంతో ఆమె శ్వాస తీసుకోవడానికి కూడా వణుకుతుంది. సరిగ్గా అప్పుడే గత్తలుపులు భయంకరమైన శబ్దంతో తెరుచుకున్నాయి. విక్రమ్ లోపలికి వచ్చాడు. అతని ముఖం వానకు తడిసిన క్రూర మృగంలా ఉంది. లోపలికి రాగానే చాలా నెమ్మదిగా కాని దృఢంగా గత్తలుపులు వేశాడు. ఆ తర్వాత 2 చేతులతో గడియ పెట్టాడు. ఆ గడియ పడిన క్లిక్మనే శబ్దం సావిత్రి గుండెల్లో మరణ మృదంగంలా మోగింది. ఆమె వణికిపోతూ మంచం మూలకు జరిగి మోకాళ్ల మధ్య తల దూర్చుకుంది. విక్రమ్ నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. గదిలో కేవలం ఒక చిన్న నైట్ ల్యాంప్ మాత్రమే వెలుగుతుంది. ఆ మసగ చీకట్లో అతని నీడ గోడ మీద ఒక రాక్షసుల్లా కనిపిస్తుంది. విక్రమ్ సావిత్రి జుట్టు పట్టుకుని బలంగా పైకి లాగాడు. హా, దయచేసి వదిలేయండి, నొప్పిగా ఉంది అంటూ అర్తనాదం చేసింది సావిత్రి. నొప్పిగా ఉందా? నీ ప్రియుడు అర్జున్ కళ్ళల్లో నేను పన్న అవమానానికి నా మనసుకెంత నొప్పిగా ఉందో నీకు తెలుసా అని గర్జించాడు విక్రమ్. అతడి నోటి నుంచి వస్తున్న మద్యం వాసన సావిత్రికి వికారం పుట్టిస్తుంది. ఆమెను మంచం మీదకు విసిరేసి ఆమె మీదకు వంగాడు. చెప్పు, అర్జున్కి నీకున్న సంబంధం ఏంటి? ఉదయం గుళ్ళో వాడి చేతులు పట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నావు? వాడు నిన్ను తాకినప్పుడు నీకు చాలా ఆనందంగా అనిపించిందా? ప్రతి మాట ఒక కొరడా దెబ్బలా ఆమె చెవుల్లో ప్రధ్వనిస్తుంది. సావిత్రికి ఊపిరాలేదు. ఆ మనసు తీవ్రమైన సంకటంలో పడింది. నిజం చెప్పాలా వద్దా? ఒకవేళ నిజం చెబితే తన అర్జున్ని ప్రేమించిన మాట వాస్తవమని ఒప్పుకుంటే ఈ క్రూరుడు తను చంపేస్తాడేమో, లేదా తన అధికారాన్ని ఉపయోగించి అర్జున్ జీవితాన్ని నాశనం చేస్తాడేమో అన్న భయం. ఒకవేళ అబద్ధం చెబితే అప్పటికే అన్ని విషయాలు తెలుసుకున్న విక్రమ్ తన్ను ఇంకెంత దారుణంగా హింసిస్తాడో అన్న వణుకు. లేదు లేదండి, మా వద్ద ఏమీ లేదు, దయచేసి నమ్మండి అంటూ కన్నీళ్లు పెట్టుకుని సావిత్రి. అబద్ధం అంటూ ఒక్కసారిగా ఆమె చెంప మీద బలంగా కొట్టాడు విక్రమ్. నువ్వాణ్ణి ప్రేమించావు, నా దగ్గర బానిసలా పడి ఉంటూ మనసులో మాత్రం వాడితో కాపురం చేస్తున్నావు కదటే. సావిత్రికి ఆ దెబ్బకు పెదవి చిట్లి రక్తం వస్తుంది. ఇక లాభం లేదనుకుంది. నిజం చెప్పేస్తేనే ఏమైనా ప్రశాంతి దొరుకుతుందేమో అని గుడ్డి ఆశ. అవును, ప్రేమించాను అంది వణుకుతున్న గొంతుతో, కళ్ళల్లోంచి దారగా కారుతున్న కన్నీళ్లతో. కాలేజ్ రోజుల్లో ఇద్దరం ప్రేమించుకున్నాం. కానీ నా తల్లిదండ్రుల బలవంతం మీద అతన్ని వదిలేసి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఉదయం గుళ్ళో చూసే వరకు అతను ఈ నగరంలో ఉన్నాడన్న విషయం కూడా నాకు తెలియదు. దయచేసి నన్ను నమ్మండి. నా మనసులో నా ఆలోచనలో ఇప్పుడు అతను లేడు. ఆ మాటలు విన్న విక్రమ్ కళ్ళల్లో అగ్నిగుండాలు రగులుకున్నాయని సావిత్రి అనుకుంది. అతను తన గొంతు నొక్కేస్తాడని, ప్రాణాలు తీస్తాడని భయంతో కళ్ళు మూసుకుంది. కాని గదిలో ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. 1 నిమిషం గడిచింది. 2 నిమిషాలు గడిచాయి. విక్రమ్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. సావిత్రి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. అక్కడ జరిగిన దృశ్యం చూసి సావిత్రి గుండె ఒకసారిగా ఆగిపోయినంత పనైంది. ఆమెకు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. విక్రమ్ ఆమెను వదిలేసి కింద నేల మీద కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో అప్పటిదాకా ఉన్న కోపం, అహంకారం మాయమయ్యాయి. వాటి స్థానంలో ఏదో అంతుచిక్కని దీనత్వం. అంతటి కరుడుగట్టిన మృగం పరువు కోసం ప్రాణాలు తీసే ఆ సైకోపాత్ కళ్ళల్లోంచి
ఒక కన్నీటి చుక్క రాలి కింద పడింది. ఎందుకు ఆ నడి విక్రమ్ గొంతుల వణుకుతో. అందరికంత స్వచ్ఛమైన ప్రేమ ఎలా దొరుకుతుంది సావిత్రి? నన్ను చూస్తే అందరికీ భయం, లేదా నా డబ్బు చూసి గౌరవం? నన్ను ఒక మనిషిలా ఎవరు ఎందుకు ప్రేమించరు? మా అమ్మకు కూడా నా పరువు, నా స్థాయి మీద ప్రేమ. నువ్వొక పేదవాడి కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నావు, కానీ నా కోసం ఏడ్చేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరా? ఆ క్షణం విక్రమ్లోని ఓ గాయపడిన పసివిల్లాడు బయటికి వచ్చాడు. తనకంటూ నిజమైన ప్రేమ ఎప్పుడు దక్కలేదన్న ఒక మానసిక రోగి వేదనది. ఆ కన్నీళ్లు సావిత్రి మనసును గట్టిగా మెలిపెట్టాయి. ఎంత క్రూరుడైనా అతనిలోని ఒక చీకటి కోణం ఎంత ఒంటరితనంతో కుమిలిపోతుందో ఆమెకు ఆ ఒక్క క్షణంలో అర్థమైంది. ఒక భార్యగా ఆమె చేతులు అప్రయత్నంగా అతన్ని ఓదార్చడానికి ముందుకు వెళ్ళాయి. కానీ ఆ మాయాజాలం కేవలం ఒక నిమిషం పాటే. తనలోని బలహీనతను సావిత్రి చూసిందన్న అవమానం విక్రమ్ని వెంటనే అప్రమత్తం చేసింది. తన కన్నీళ్లు తుడుచుకొని ఒక ఉదుటిన పైకి లేచాడు. అతని ముఖం మళ్ళీ రాక్షసంగా మారిపోయింది. నా మీ జాలి చూపిస్తావా? నేను విక్రమ్ని. నాకెవరి ప్రేమ అవసరం లేదు. నా పంజరంలో పడ్డ పక్షివి నువ్వు. నీ ప్రాణం నా గుప్పెట్లో ఉంది అంటూ ఆమెను కిందికి లాగి మరోసారి తన దౌర్జన్యాన్ని మొదలుపెట్టాడు. ఆ రాత్రి సావిత్రికి ఆ గది ఒక సజీవ నరకంగా మారింది. తెల్లవారింది. సూర్యకిరణాలు గదిలోకి ప్రవేశిస్తున్నాయి. విక్రమ్ అప్పటికే లేచి స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళడానికి తయారవుతున్నాడు. పడుకున్న సావిత్రి వైపు కనీసం చూడకుండా సూటు వేసుకుని తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. సావిత్రి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఒళ్ళంతా గాయాలు, ముఖం వాచిపోయి ఉంది. పెదవి దగ్గర రక్తం గడ్డకట్టి ఉంది. కళ్ళ కింద నల్లటి వలయాలు, కమిలిపోయిన చెంపలు. ఆమె కనీసం లేచి నిలబడే ఓపికలేదు. తన అదృష్టాన్ని నిందించుకుంటూ అలాగే నేల మీద పడుకుని రోదిస్తుంది. అదే సమయానికి బయట గేట్ దగ్గర ఒక ఆటో వచ్చి ఆగింది. అందులోంచి సావిత్రి తల్లి రాధమ్మ దిగింది. కూతురు పెళ్ళై 4 రోజులు దాటుతున్న సందర్భంగా అల్లుడి కోసం కూతురి కోసం ఇంట్లో స్వయంగా చేసిన నెయ్యి స్వీట్స్ డబ్బా పట్టుకుని వచ్చింది. తన కూతురు మహారాణిలా బతుకుతుందన్న గర్వం ఆమె నడకలో కనిపిస్తుంది. కోటీశ్వర్ల ఇల్లు చూసి మురిసిపోతూ మెట్లెక్కి కాలింగ్ బెల్ నొక్కింది. కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దం సావిత్రి చెవిన పడింది. పనివాళ్లంతా వెనకవైపు తోటలో పనిలో ఉన్నట్టున్నారు. ఎవరు తలుపు తీయలేదు. సావిత్రి అతి కష్టం మీద గోడ పట్టుకుని పైకి లేచింది. వంటి మీద ఉన్న నలిగిపోయిన బట్టలను సరిచేసుకుంది. ముఖం కడుక్కునే సమయం లేదు. బెల్ మళ్ళీ మళ్ళీ మోగుతుంది. ఎవరా అనుకుంటూ కుంటుకుంటూ వెళ్ళి ప్రధాన గుమ్మం తలుపు తీసింది. తలుపు తెరవగానే ఎదురుగా చిన్నవుతూ నిలబడి ఉన్న తన తల్లి రాధమ్మను చూసి సావిత్రి గుండె పగిలిపోయింది. అమ్మ అంటూ ఆమె గొంతులోంచి ఒక సన్నటి అర్తనాదం వచ్చింది. రాధమ్మ ముఖంలో అప్పటిదాకా ఉన్న చిరునవ్వు ఒకసారిగా మాయమైంది. ఆమె కళ్ళు సావిత్రి ముఖం మీద, శరీరం మీద స్థిరపడిపోయాయి. చిట్లిపోయి రక్తం కారుతున్న పెదవి, ఎర్రగా కమిలిపోయిన చెంపలు, మెడ మీద పచ్చిగా ఉన్న గోళ్ల గీతలు, నలిగిపోయి చిరిగిపోయిన దుస్తుల్లో ఒక అనాథలా నిలబడి ఉన్న తన కూతురు ఏ మహారాణిలా బతుకుతుందోనని తాను పగలు రాత్రి కళ్ళు కన్నదో ఆ కూతురు ఇప్పుడు ఒక బానిస కంటే హీనంగా తన కళ్ళ ముందు కనిపిస్తుంది. రాధమ్మ చేతిలో ఉన్న స్వీట్ డబ్బా నేల మీద పడింది. డబ్బా మూత తెరుచుకొని నెయ్యి లడ్డులన్నీ నేలపాలయ్యాయి. రాధమ్మ చేతులు గజగజ వణుకుతున్నాయి. ఆమెకు శ్వాస ఆగిపోయినట్టు అనిపించింది. కళ్ళల్లోంచి నీళ్లు ఉప్పెన్లా తన్నుకొచ్చాయి. ముందు కడుగు వేసి వణుకుతున్న చేతులతో సావిత్రి ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుంది. సావిత్రి, నా తల్లి, ఏమిటే ఇది? రాధమ్మ గొంతు పూడుకపోయింది. సావిత్రి ఇంకా తన బాధను ఆపుకోలేకపోయింది. అమ్మ అంటూ తల్లి గుండెల మీద పడి బోర్న విలపించింది. ఇన్ని రోజుల తన నరకాన్ని ఒకే ఒక్క కౌగిల్లో కరిగించేస్తూ ఏడ్చింది. రాధమ్మ కళ్ళు ఎర్రబడ్డాయి. తన పరువు కోసం, ఆస్తి కోసం గుడ్డిగా కూతుర్ని ఈ నరకంలోకి నెట్టిన తన బుద్ధికి తానే శాపాలు పెట్టుకుంది. సావిత్రిని దగ్గరకు తీసుకుని వీపు మీద నిమురుతూ అత్యంత భయంతో, ఆందోళనతో కూడిన గొంతుతో అడిగింది, ఇదెవరు చేశారు సావిత్రి? నీకీ గతి పట్టించింది ఎవరు అని? మరి తర్వాత ఏం జరగబోతుందో? సావిత్రి
మొత్తం నిజం చెప్పేస్తుందో లేదో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.